దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి దేవుడు తన కృపలో మనందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా కార్యక్రమాలను వీక్షిస్తూ మీ ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి కూడా మీకు కూడా ప్రత్యేక వందనాలు. ఇంకాను ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థించండి. నిరటంకంగా ఈ ఆటంకలాగా దేవుడు ఈ కార్యక్రమాల ద్వారా అనేకులకు మేలు కలిగేటట్లు, దేవునికి మహిమకరంగా వాడబడేటట్లు ఈ రక్షణ దుర్గం వంటి కార్యక్రమాల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు మనం దేవుని యొక్క వాక్య భాగంలోని మనం చదువుకుందాం. గత వారం మనం నేర్చుకున్నాం బర్తిమయి గురించి తెలుసుకుని అతని గురించి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. అతడు యేసయ్యను దావీదు కుమారుల యొక్క మెస్సయ్యగా నజరేయుడైన యేసుగా తెలుసుకొని మొరపెట్టినట్లుగా మనం తెలుసుకున్నాం. రెండోది, ప్రభువు పిలిచినప్పుడు బట్టను పారవేసి దిగ్గున లేచి మరి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా 2 పాయింట్లు మనం నేర్చుకున్నాం. మరి యొక్క 2 అంశాలు ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుందాం. ఇప్పుడు బర్తిమయి అంటే దాని అర్థం ఏంటంటే ఆనరబుల్ సన్ అని, అంటే గౌరవింపదగిన కుమారుడు. అంటే బహుశా ఏదో అతనికి ఘనత కలిగింది అన్నట్టుగా మనం చూస్తున్నాం. అతని పేరు మంచి పేరుగా మారి అతడికి ఒక ప్రసిద్ధి చెందినట్లుగా ఆ పేరులో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ముందు అతడు యేసును దావీదు కుమారుడా అని మెస్సయ్య అని తెలుసుకొని మొరపెట్టాడు. ప్రభు ఆ మొర విని ఆయన పిలిచారు. పిలిచినప్పుడు అతడు విశ్వాసము క్రియలతో కూడా మరి కార్యం జరిగిస్తుందని, క్రియలు లేని విశ్వాసం అది దేవునికి ఇష్టం కాదని తెలుసుకున్నట్లుగా బట్టను పారవేసి దిగ్గును లేచి యేసునొద్దకు వచ్చి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళిన తర్వాత ఈరోజు మనం నేర్చుకునే అంశాలు ఏంటంటే 51వ వచనంలో యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మరి ప్రభువు ఇతను గుడ్డివాడని తెలుసు కదా, మరి కళ్ళే కావాలని అనుకుంటాడు కాబట్టి కన్నులు ముట్టేసి స్వస్థపరిచేయచ్చు కదా. కానీ ప్రభు అలా చేయట్లేదు, అలా చేయడు కూడాను. అలాగే ఎందుకు చేయడంటే ఇక్కడ నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా, సరే అడుగుతున్నారు ఎందుకంటే ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పాను. ఇది నిర్దిష్టంగా ప్రభు ఎప్పుడూ కూడా మన యొక్క నిర్దిష్టమైన అవసరత, మన అసలైనటువంటి అవసరత, మనకున్న ఇబ్బంది ఏంటో మనం నిర్దిష్టంగా చెబితేనే కానీ ఆయన మన ఎడల కార్యము చేయడు. అందుకే ఆయనకు తెలియక కాదు, మనం చెప్పాలి ఎందుకు నేను ఏం చేయగోరుతున్నానని. అందుకనే అడిగాడు ప్రభు. అడిగినప్పుడు వెంటనే అతడు నాకు దృష్టి కలుగజేయమని మరి దీన్ని ఖచ్చితంగా తనకున్న అవసరత, అక్కర, నిజంగా తనకి ఏ అక్కరతుందో అదే తెలియజేశాడు. హల్లెలూయా. వెళ్ళరా, ఇదొక గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి. ప్రభువుకి అన్నీ తెలుసు కదా, ఆయన మనం అడిగిందే ఇచ్చేస్తాడు, లేకపోతే ఏదోటి ఇస్తాడు, ఆయనకు తెలుసు అన్నీని అని అన్నట్టుగా అనుకోకూడదు. మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని దేవుడు నిర్దిష్టంగా అడిగే దేవుడు. అలాగే చెప్పుకోవాలి. ప్రతిదీ కూడా ఖచ్చితంగా నీ అవసరత ఏంటి, ఎంత ఏంటి అని అన్నీ కూడా ఒక క్రమబద్ధంగా దేవుని దగ్గర చెప్పుకోవడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. వీళ్ళ చాలాసార్లు మన ప్రార్థనకి జవాబు దొరకపోవటం కారణం ఏంటంటే మనకి ఏది కావాలో నిర్దిష్టంగా ఆయనకి చెప్పకపోవటమే. అందువల్లే ప్రార్థనలకి సమాధానం ఆలస్యం అవుతుంది.
ఈ సత్యము పాల్ యాంగ్ చో గారు అనే గొప్ప దైవజనుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన మొట్టమొదటి సేవా ప్రారంభంలో మరి ఆయన ఒక కుర్చీ, ఒక బల్ల, ఒక సైకిల్ కావాలని ఆయనకున్న అవసరం దేవుని దగ్గర చెప్పుకున్నారంట. కుర్చీ కావాలి, బల్ల కావాలి, సైకిల్ కావాలి, ఇవే చెప్తున్నాడు ఆయన. నాకు కుర్చీ, బల్ల ఇవ్వండి, కుర్చీ ఇవ్వండి, టేబుల్ ఇవ్వండి, సైకిల్ ఇవ్వండి. సైకిల్ ఎందుకు? సువార్త చేయడానికి. బల్ల, కుర్చీ ఎందుకంటే కూర్చుని వాక్యం చదువుకోవడానికి. పడుకోవడానికి మంచం అడగలేదు. ఎందుకంటే పడుకోవడం ఎక్కడైనా చాప మీద పడుకోవచ్చు, పరుపులే ఉండక్కర్లేదు, మంచాలే ఉండక్కర్లేదు. కానీ వాక్యం చదువుకోవడానికి మాత్రం ఒక బల్ల, కుర్చీ అనేది ఉండాలి బిడ్డలారా. ఇది చాలా విలువైన అంశం. అప్పుడు ప్రార్థన చేస్తాను, అడిగేసాను కదా, కుర్చీ అడిగాను, బల్ల అడిగాను, సైకిల్ అడిగేసాను అని 6 నెలలు ఏకదాటిగా ఇలాగ అడుగుతూనే ఉంటే ఏమీ జరగట్లేదు, ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదు. ఒకరోజు ఆయనకు బాధ కలిగి దేవుని దగ్గర అడుగుతున్నాను, ప్రభువా మరి నేను 6 నెలల నుంచి నాకున్న అవసరతను నేను అడుగుతుంటే మీరు నాకు ఇవ్వట్లేదు. నేను నీ సంగమునకు వెళ్ళి విశ్వాసులతో మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీకు మీ అవసరాలు తీరుస్తాడని నేను ఎలాగ చెప్పగలను? నేను 6 నెలల నుంచి నాకు ప్రార్థన చేస్తుంటే నాకు ఈ అవసరాలు తీర్చలేదు మీరు, కనుక నేను వాళ్ళతో వెళ్ళి ఏం చెప్పను, వాళ్ళకి ఏం సమాధానం చెప్పనని దేవుని దగ్గర అడిగాడంట బాధపడి. అప్పుడు దేవుడు మాట్లాడాడంటే, ఏమని? పాల్ యాంగ్ చో, నీవు 6 నెలల నుంచి నువ్వు అడుగుతున్నది నేను వింటూనే ఉన్నాను, నువ్వు అడుగుతూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను, రోజు అడుగుతున్నావు, రోజు వింటానే ఉన్నాను. కానీ నీవు సైకిల్ అడిగావు, బల్ల అడిగావు, కుర్చీ అడిగావు, అది ఏ కర్రతో చేసినది అయి ఉండాలి? టేకుతో చేసింది అయి ఉండాలా? సన్మైక్తో చేసింది ఉండాలా? లేకపోతే సైకిల్ అడిగావు, అది హీరో కంపెనీయా, ఎరిక్లెస్, అంబరా, ఏ కంపెనీ సైకిల్ కావాలనేది నువ్వు నాకు చెప్పలేదు కనుక నేను నీకు ఇవ్వలేకపోతున్నాను అన్నాడంట. బిడ్డలారా, ఆశ్చర్యపోయాడంట ఆయన. అయ్యి బాబు, ఇంత క్లియర్గా దేవుని దగ్గర చెప్పుకోవాలా? ఇంత నిర్దిష్టంగా దేవుణ్ణి అడగాల? ఆ యొక్క కర్ర, బల్లకి కర్రతో కూడా ఎలాంటి బల్ల కావాలో చెప్పాలా అని ఆశ్చర్యపోయి, బిడ్డలారా, అప్పటి నుండి ఆయన ఒక పెద్ద పాఠం ఈయన గురించి, ఈ అంశం గురించి నేర్పారు. ఏది అయినా సరే ప్రార్థించినప్పుడు దేవుని నిర్దిష్టంగా అడగాలని. ఒక మ్యారేజ్ విషయంలో ఒక భర్తను కావాలనుకున్న వాళ్ళు, లేకపోతే భార్యను కావాలని, ఆ భార్య ఎలాగ ఉండాలి, మరి ఏ కలర్లో ఉండాలి, లేకపోతే చదువు ఎంత ఉండాలి, ఏ విధంగా అన్నీ కూడా క్లియర్గా దేవుని దగ్గర చెప్పాలి. అప్పుడే దేవుడి కార్యం జరుగుతుందని ఆ సంఘానికి ఆయన ఎన్నో పాఠాలు నేర్పించి, ఆ పాఠాల ద్వారా అనేకులు మేలు పొంది దేవుని కార్యాలు చూశారని ఆయన రాసుకొచ్చారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దేవుడు నిర్దిష్టంగా అడిగాడు, వెంటనే ఆయన అప్పుడు విలువైనవి ఏమి ఉన్నాయో ఆ టేకుతో చేసిన బల్ల, కుర్చీ, ఆ రోజుల్లో సైకిల్, హెరిక్లెస్, లేకపోతే అంబరో, అమెరికా నుండి ఇంపోర్టెంట్ సైకిల్ ఏదో ఉండేదంట, దాన్ని అడిగారంట. అడిగి ప్రార్థన చేసి వారం రోజుల్లో ఒక ఆయన లారీ మీద ఆ కుర్చీ, బల్ల, సైకిల్ వేసి వీని దగ్గరికి పంపించేశారంట. హల్లెలూయా. చూసారా? కాబట్టి ఇక్కడ యేసుకు తెలియక కాదు, ఆయన ప్రార్థన వినడం లేదు, వినకుండా అలాగే వినబట్టం లేదు అనుకోవడం కాదు. మనం సరిగా నిర్దిష్టంగా అడగపోవటమే మనం చాలా ఆయన దగ్గర అనేక ప్రార్థనలకు ప్రతిఫలం దొరకట్లేదు మనకి. కాబట్టి ఇక్కడ ఈ 3 అంశం మనం ఇది నేర్చుకుంటున్నాం. మనం నిర్దిష్టంగా దేవుణ్ణి అడగాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు యేసయ్య. అందుకే ప్రశ్న వేశాడు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడుగగా. సరే, అందుకని అడుగుతున్నాడు ఆయన. ఈరోజు దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. నీవు కూడా దేవునికి భర్తిమై ఎలాగైతే బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని చెప్పాడో, అలాగే నీవు కూడా దేవుని సన్నిధిలో నిర్దిష్టంగా నీకున్న బాధ, నీకున్న అవసరత ఖచ్చితంగా ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఖచ్చితంగా చెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఆయనకు దృష్టి ఇచ్చినట్టు నీకు ఏ అవసరం ఉందో, ఏ ఇబ్బంది ఉందో ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. అయితే అలాగ చేసుకోవాలి. కానీ కొంతమంది ఇప్పుడు గ్రుడ్డివాడిగా ఉన్నాడు, మరి గ్రుడ్డివాడిగా ఉన్నవాడు అడుక్కుంటున్నాడు, అడుక్కున్న వల్ల ఆదాయం వస్తుంది,
అందును బట్టి ఇతనికి ఆ గుడితనంగానే ఉండాలనుకుంటున్నాడేమో, ఆదాయం కావాలనుకుంటున్నాడేమో, లేకపోతే ఇంకా ఆదాయం పెంచమని, ఆ గుడితనంలో ఇంకా నాకు ఆదాయం పెరిగి నాకు ఆర్థికంగా అభివృద్ధిని కలగజేయమని అడుగుతాడేమో, లేకపోతే ఫ్రీ బస్సులు, ఈ గుడ్డు వాళ్ళకి ఫ్రీ బస్సు ఇస్తారు టిక్కెట్లు, ఆ టిక్కెట్కి అడుగుతాడేమో, ఫ్రీగా ప్రయాణం చేసేలాగా నాకు టిక్కెట్ ఇప్పించమని అడుగుతాడేమో. ఏంటో విశ్వాసం, ఇతను ఏమడుగుతాడో తెలియదు. అయితే ఎప్పుడైతే ఇతడు బోధకుడా నాకు దృష్టిచ్చి కలుగజేయమని చెప్పాడు, నిర్దిష్టంగా అన్నాడో, వెంటనే ప్రభు ఆయన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనము ఏ విషయాలైతే ఒక ఆర్థిక పరంగా ఒక ఇంత అమౌంట్ కావాలి, లేకపోతే ఇన్ని లక్షలు కావాలి, లేకపోతే ఇన్ని వేలు కావాలి, లేకపోతే ఇదిగో ఈ అవసరాలు ఉన్నాయని దైవజనులు అనేకులు వారికి ఉన్న అవసరాలను ఒక లిస్టులో రాసుకొని, ఒక కాగితంలో రాసుకుని, కాగిత రూపంలో దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయటం కూడా చాలా మంచి అలవాటు. ప్రతి అవసరత దేవునితో చెప్పుకునేటప్పుడు ఒక లిస్టు రాసుకుని వాటిని క్రమంగా చదువుతూ రోజు వాటి కొరకు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు బిడ్డలారా. కాబట్టి మూడవ సత్యము మనం నిర్దిష్టంగా అడగాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు బర్తిమై ద్వారా. అదే ప్రకారం బర్తిమై తన యొక్క మరి చూపు దయచేయమని, దృష్టి కలగజేయమని తనకున్న లోటును ఖచ్చితంగా దేవుని దగ్గర చెప్పాడు. అలాగే మనం కూడా ప్రతి విధమైన విధానమును దేవుని దగ్గర చెప్పుకుని దేవుల్లో సాగిపోయే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నిర్దిష్టమైన ప్రార్థన అనేది మనం నేర్చుకోవాలి. ఎవరు ఏమంటున్నారో, నీ విషయాల్లో ఎవరు ఏమని మాట్లాడుతున్నారో, లేక ఏ విధమైన కష్టం నీకు వచ్చిందో, ఎటువంటి శ్రమ నీవు అనుభవిస్తున్నావో అనేది కూడా దేవుని దగ్గర నీవు చెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క మనవి ఆలకించే దేవుడుగా ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మరి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని చెప్పి మనము ఎప్పుడు కూడా మంచి ఈవులనిచ్చే దేవుడు కనుక చూడండి, మీరు చెడ్డవారై ఉండి 7వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనకి మంచి ఈవులే ఇస్తాడు, ఇచ్చింది సమృద్ధిగా ఇస్తాడు. అర్థమైందండి? మిగిలిపోయేటట్లుగా చేస్తాడు, అంత సమృద్ధిగా ఇస్తాడు. ఆ ఇచ్చిన ఏ వస్తువైనా మంచిదే ఇస్తాడు. చూసారా, ఆయన పాలయంచో గారు మంచి అడిగారు. ఏదైతే బలంగా ఉంటాయో, ఏదైతే స్ట్రాంగ్గా ఉన్నాయో, ఏదైతే మంచి చెక్కతో చేయబడి ఉన్నాయో వాటిని వారు అడిగినట్లుగా అలాగే మనం కూడా నీకు ఏదైతే మంచిగా ఉందో, ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత అవసరం ఉందో, ఎంత ఇబ్బందో దాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, దేవుడు ఎప్పుడు కూడా మంచి ఈవులనిచ్చేవాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు చెడ్డది ఆయన ఇవ్వడు, మంచిదే ఇస్తాడు. నువ్వు అడగటం మంచిదే అడగాలి, మంచి వాటి మీదే నీకు మనసుండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అలాగే నాకు కూడా చిన్న వయసులో ఆ బళ్ళు లేని సమయంలో బండి కొనుక్కున్నప్పుడు హీరో హోండా ఎస్ఎస్ అని ఒక బండిని బాగా స్ట్రాంగ్గా చాలా కాలం అనేకులు అప్పుడు తీసేవారు ఆ బండిని. అది మైలేజ్ కూడా ఎక్కువ ఇచ్చి ఉండేది. అది ఎంతో మంచిగా నాకు కనపడింది. దాన్నే నాకు అలాంటిదే నేను కొనుక్కోవాలని నాకు మనసు కలిగినప్పుడు దేవుడు కూడా అదే నేను ఏమైతే అనుకున్నాను, ఏది మంచిది అనుకుని కోరాను, ఏది స్ట్రాంగ్గా ఉంటుంది, మైలేజ్ని ఇస్తుందని తెలుసుకున్నానో అదే బండిని దేవుడు నాకు ఇచ్చున్నాడు. హల్లెలూయా. కనుక నీకు శ్రేష్టమైన ఈవులు ఇచ్చే దేవుడు, మంచి ఈవులను ఇచ్చే దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా నిర్దిష్టంగా మంచి వాటిని, విలువైన వాటిని మనం దేవుని దగ్గర కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడని ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాం. మరి నాలుగో అంశం ఇందులో 52వ వచనం, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పాను. హల్లెలూయా. మరి వెంటనే అతను ఏం చేయాలంటే, మళ్ళాటి వాళ్ళు ఏం చేస్తామంటే గబగబా అక్కడి నుంచి ఇంటికి
మరి వెళ్ళిపోతాం. లేకపోతే మనకి బంధువులైన వారి ఇంటికో, లేకపోతే భార్య బిడ్డల కుటుంబం దగ్గరకో, తనకి ఎవరైతే బాగా నచ్చిన వాళ్ళు ఉన్నారో వారి ఇంటికి వెళ్ళిపోయి వారిని చూడాలని విశ్వాసంతో నాకు చూపు దొరికేద్దని నమ్మి ఎవరి మట్టుకు వాళ్ళే, ఎవరింటికి వాళ్ళే వెళ్ళిపోయే వారంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ 4వ మాట ఏంటంటే చాలా ఇంపార్టెంటు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. సరే అండి, ఎవరి వెంట వెళ్ళాడండి? నువ్వు వెళ్ళుము అని నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పినప్పుడు స్వస్థత పొంది, చూపు పొంది, త్రోవను ఆయన వెంట చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు. హల్లెలూయా. చూసారా, మనం దేవుని ద్వారా ఏదైనా మేలు పొందుకున్నప్పుడు మనంగా జీవించే వారం కాకుండా దేవుని కొరకు జీవించే వారంగా, మన శేష జీవితం ప్రభు కొరకు, ప్రభుతో జీవించే వారంగా, ప్రభుని వెంబడించే వారంగా ఉండాలనే ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ భర్తిమై మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, చాలామంది లోకములో ఎన్నో మేలు పొందుకుంటారు. మనం అలాంటి వాళ్ళమే ఎప్పుడైతే చూపు కలిగిందో భార్య బిడ్డలను చూడాలనో, లేకపోతే పిల్లల్ని చూడాలి, లేకపోతే బంధువులు, లేకపోతే ఆ ఊరు, ఇల్లు, ఆకలి అన్నీ చూసుకోవాలని దృక్పథంతో పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని చూసుకుంటామేమో. కానీ ఆ వారిని చూడాలని కాదు దేవుడు మనల్ని స్వస్థపరుస్తుంటారు. ఆయనను చూచి, అర్థమైందండి? నిజంగా భర్తిమై గొప్ప ఆలోచన ఏంటంటే, నేను అనుకుంటున్నాను యేసును చూడాలని అనుకున్నాడేమో, అందుకనే దృష్టి కలగజేయమన్నాడేమో. సరే, ప్రభు కొరకు జీవించాలని మనం కార్యాలు జరిగేలా కూడా ప్రభుని అడగాలి. ప్రభువా, ఇదిగో ఈ కార్యం చేస్తే అది నీ మహిమ కొరకే చేయండి, నాకు దృష్టి దయచేస్తే నిన్ను చూడాలని నాకు ఆశ ఉంది ప్రభువా, కాబట్టి నాకు దృష్టి దయచేయండి అని అడిగితే ఖచ్చితంగా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ఇక్కడ ఇదే దృక్పథం 4వదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడంటే హీ ఫాలోడ్ జీసస్. యేసును వెంబడించాడు. బిళ్ళారా, మరి రక్షణ పొంది ఆయన ద్వారా మేలులు పొందుతున్న మనము, గొప్ప దీవించబడుతున్న మనము ఎవరిని వెంబడిస్తున్నాం? అసలు ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరు మాట వినేవారంగా ఉన్నాం? ఎవరిని ఫాలో అవుతున్నాం? బిళ్ళారా, ఇక్కడ మరి భర్తిమై గొప్ప పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు. లోకమును వెంబడించేవారం కాకుండా, లోకాసులకు లోనైపోయేవారం కాకుండా, ప్రభు కొరకు, ప్రభు నిమిత్తము ప్రభుని వెంబడించి మరి దేవుని రాజ్యములు అనగా పరలోకము. ఎందుకంటే ప్రభుని వెంబడించడం వల్ల మనకు నిత్యజీవం ఉంది, పరలోకం ఉందని మనం తెలుసుకొని ఆయన్ని వెంబడించి ఆయన్ని మరి చక్కగా ఆయన సన్నిధిలో ముందుకు సాగితే దేవుడు నిత్యజీవం ఇస్తాడు. అది పొందాడు ఇతను. అర్థమైందండి? ఆయన వెంబడించాడు, విశ్వసించాడు, స్వస్థత పొందుకున్న దాన్ని బట్టి ఆయన వెంబడించి పరలోకం వెళ్ళినట్లుగా, నిత్య జీవనకు వారసుడైనట్లుగా చూస్తున్న. హల్లెలూయా. వెళ్ళారా, మనం కేవలం స్వస్థతలు పొందేసి ఆయన విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. ఏదో మేలులు పొందుకొని, దృష్టి పొంది, అవసరాలు తీర్చబడి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. అంతటితోటే మన జీవితం ఆగిపోలేదు. కానీ ఆయన్ని వెంబడించినప్పుడు మనకు పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది, మోక్షం ఉందని సంగతి మనం తెలుసుకొని ఆయన వెంబడించే వారంగా మనం ఉండాలని, అలాగా మన జీవితాలను మారుస్తాడు, బాగు చేస్తాడు, పరలోకానికి వెళ్ళే జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వగలిగిన వాడని, ఆ ఆత్మీయ జీవితాన్ని కూడా మనం సంపాదించుకొని కేవలం స్వస్థత, శారీరక స్వస్థతే కాకుండా ఆత్మీయ స్వస్థత కూడా పొందుకొని ఆ చూపులు కలిగిన వారమై, ఆ వాయిస్ కలిగిన మాటలు కలిగిన వారమై, నడకలు కలిగిన వారమై ప్రభు ఇచ్చే ఆత్మీయ జీవితం కలిగి పరలోకమునకు వెళ్ళి గొప్ప ఆత్మీయ జీవితాన్ని కూడా మనం ప్రభు ద్వారా సంపాదించుకొని ప్రభు కొరకు ఆయత్తపడాలని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి యేసు ప్రభు వారు శిష్యులు పిలిచారు. ఏమన్నా? ఫాలో మీ, నన్ను వెంబడించండి అంటున్నాడు. ప్రభు పిలుపు అదే. ఎందుకు మనల్ని పిలుస్తున్నాడంటే ఆయన్ని వెంబడించాలి మనం. ఈ భర్తిమై ఎలాగైతే చూపు పొంది ఆయన వెంబడి వెళ్ళాడో, ఆయనతో వెళ్ళాడో, ఆయన చూస్తూ, ఆయన మాటలు వింటూ మరి ఎలాగా అతను జీవించాడో, అలాగే మనం కూడా ప్రభుని వెంబడించే వారంగా ఉండాలని ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ మనకి ప్రభు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం.
చూడండి అక్కడ మరి మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే యేసు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటలేదు. రక్షణ పొందేసి స్వస్థత పొందేసి నన్ను విడిచి వెళ్ళిపోండి అంటలేదు. నా వెంబడి రండి అంటున్నాడు. అలాగ మనం ఆయన వెంట వెళ్ళాలి, ఆయన విశ్వాసంతో ఆయనలో సాగాలి తప్ప వెనుకబడిపోకూడదు అనమాట. యేసు గలిలీ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. యేసయ్య వాళ్ళు చూచాడనమాట. పేతురుని ఆంద్రేయ 2 సహోదరులు జాలర్లు వలలు వేస్తూ చూశారు. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తునని వారితో చెప్పాను. హల్లెలూయా. సరే, ఎలా చేస్తానంటున్నాడు? మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. ఇప్పుడు వరకు మీరు చేపలు పడుతున్నారు, కానీ మిమ్మల్ని ఎలా మారుస్తానంటే మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. అలాగా వారిని దేవుడు రక్షించడమే కాదు, వారిని గొప్ప అపోస్తులుగా చేసి పరిశుద్ధాత్మతో నింపి గొప్ప సూచక్రియలు మహత్కారములు చేసేవారిగా సమృద్ధి అయిన ఆత్మను వాళ్ళకి ఇచ్చి అక్కడి అనేక ఆత్మల సంపాదకులుగా ఈ సముద్రపు చేపలు కాకుండా మనుషులను పట్టే జాలర్లుగా చేశాడు. అందుకనే పూర్వం రోజుల్లో క్రిస్టియానిటీకి చేప అనేది గుర్తుగా ఉండేది. చేప చూపితే క్రైస్తవుడు అని అర్థం. తర్వాత మారిపోయింది ఏంటి? సిలువ గుర్తొచ్చింది. ఫస్ట్ కాలంలో మొదటి తరంలో చేపను గుర్తుగా పెట్టింది. ఎందుకంటే వాళ్ళ జాలర్లు చేపలు పట్టేవారు, ఆ చేపను గుర్తుగా చూపించేవారంట. అంటే క్రైస్తవులు అని అర్థం. కనుక ఇప్పుడు చేపలు పట్టేవారిని దేవుడు మనుషులు పట్టు అంటే ఎలాగ మారుస్తున్నాడో చూద్దాం మనం. కాబట్టి ఆ రకంగా చేసినప్పుడు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సరే, వెంబడించాలి. ఈ భర్తిమయ్య ఎలాగైతే ఆయన వైపు చూస్తూ ఆయన వెంబడించాడు చూపు పొందుకుని, అలాగే ఇక్కడ కూడా వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. అలాగే ఇంకా చూడండి, ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా వారిని చూచి పిలిచెను. వారిని కూడా అలాగే పిలిచాడు. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. సరే, మనము అన్నిటినీ విడిచిపెట్టి పిల్లరా, మనం లోకాసులు ఏదో బంధువులు కుటుంబీకులు మనకున్నటువంటి వారందరినీ కూడా మనం విడిచిపెట్టి ప్రభుని వెంబడించాలి. రక్షణ పొందిన తర్వాత దేవునిలో నువ్వు సాగిపోవాలి తప్ప మళ్ళీ ఆగిపోయే వారంగా, వెనకడిగిపోయే వారంగా, విశ్వాసంలో సన్నగిల్లిపోయే వారంగా కాకుండా ప్రభుని వెంబడించాలి. సో వాళ్ళు దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వెంబడించడం వల్ల వాళ్ళని దేవుడు అపోస్తులుగా చేశాడు. మంచి వరాలు తలాంతులు ఇచ్చాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసేవారిగా దేవుడు వాళ్ళకి శక్తినిచ్చాడు. దేవుడు వారిని బలవంతులుగా, ఆత్మీయ స్థితిలో బలవంతులుగా చేశాడు. గొప్ప గొప్ప వరాలు ఇచ్చాడు వారికి. ఈ 23వ వచనంలో యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి వారు ప్రకటించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించిన ఆయన ఆ ప్రాంతంలో అంతా 10 అధ్యాయములో మనం చూస్తాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. సరే, తన సేవకి వాడబడేటట్లుగా ఒక ఆత్మీయ స్థితిని వారికి ఇచ్చి అభిషేకించి వారికి వరములిచ్చి మరి వారికి అధికారం ఇచ్చి వారిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి వారు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, గొప్ప గొప్ప అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించి పరలోకమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యం ఉంటున్న దేవుని వెళ్ళారా. మరి ఈరోజు భర్తిమయ్య విషయాలు మనం భర్తిమయ్య యొక్క ఒక వ్యక్తిలో ఉన్న గొప్ప విధానం ఈరోజు మనం నేర్చుకున్నాం. అతని విశ్వాసంలో
అతని జీవిత యాత్రలో అతి గొప్ప కార్యములు ఏ విధంగా జరిగాయి, ఎలాగ అతను చేశాడనేది నేర్చుకుంటున్నాం. ముందుగా అతడు యేసును మెస్సయ్య రక్షకుడిగా తెలుసుకొని మొరపెట్టడం, కేకలేయటం ప్రారంభించాడు. ఆటంకాలు ఎన్ని వచ్చినా మరీ ఎక్కువగా మొదలుపెట్టాడు. వెంటనే యేసు ఆయన్ని పిలిచి మరి రమ్మని పిలిచినప్పుడు వెంటనే అతను బట్టను పారవేసి, అంటే విశ్వాసం క్రియలతో కూడినట్టుగా, ఇంకా నాకు స్వస్థతగా దొరికేస్తుంది, ఈ రోజుతో ఈ బట్ట నాకు పని లేదని చెప్పేటట్లుగా బట్టను పారవేసి పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు ప్రభువు అడిగాడు, నీకేం కావాలని నిర్దిష్టంగా చెప్పాడు, నాకు చూపు కావాలని. వెంటనే ప్రభు నీ విశ్వాసం నేను స్వస్థపరిచి చెప్పాడు. చూపు పొందాడు, ప్రభుని వెంబడించాడు. వెళ్ళారు, దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు, పరలోకము చేరుకున్నాడు. అలాగా మనం కూడా అటువంటి అనుభవాన్ని మనం సంపాదించుకొని మరి దేవుని సందులో మా భర్తిమయ్యేలాగా ఆనరబుల్ సన్ అని గౌరవప్రదమైన వాడుగా దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవించాడు. పరలోక రాజ్యం. అలాగే మనం కూడా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ మరి ప్రభు గొప్ప స్వస్థతలో మేలు ఆత్మీయ స్థితిని పొందుకొని ఆయన వెంబడించి పరలోకం వెళ్ళే బిడ్డలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా ఇవ్వాలని దైవజండగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కార్యక్రమంలోనూ అలాగే ఈరోజు కార్యక్రమంలో కూడా నాయన భర్తిమయ్య గుడ్డి భిక్షకుడి గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభు, నీకు స్తోత్రం. నిజంగానే అతను ఆ పేరుకు తగినట్టుగానే ఒక గౌరవప్రదమైనటువంటి, ముందైతే ఒక గుడ్డివాడిగా, నీచమైన వాడిగా, పనికిరాని వాడిగా, కళ్ళు లేనివాడిగా ఉన్నాడు తండ్రి. కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఒక గౌరవప్రదమైన వాడిగా, చూపును పొందుకున్నవాడిగా, చక్కటి స్వస్థత పొందుకున్నవాడిగా, మంచి ఆత్మను పొందుకున్నవాడిగా, భక్తుడిగా, ఒక ఆనరబుల్ గౌరవనీయుడిగా అతన్ని మార్చి గొప్ప సాక్షిగా అతన్ని నిలబెట్టి, నిజంగా అతను చూచిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి ఉంటారు, ఎంతో గౌరవించి ఉంటారు, ఎంతో ఘనత నీకు కలిగి ఉంటుంది ప్రభు. అలాగా నీకు ఘనత తెచ్చి నిన్ను వెంబడించాడు తండ్రి. లోకంలోకి వెళ్ళిపోలేదు నాయన, కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళలేదు, మరి వారిని కొరకు చూపు కలగాలని ఆశపడలేదు, కానీ నీ వైపు చూచూ వెళ్ళిపోయాడు తండ్రి. అలాగే మేము కూడా నీ సందులో లోకం వైపు కాకుండా, మనుషుల వైపు కాకుండా నీ వైపే మేము చూస్తూ మేము ముందు విశ్వాసంతో ముందుకు సాగిపోయేటట్లు మాకు కూడా అటువంటి విశ్వాసం, భక్తిని మాకు దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. భర్తిమయ్య ఏ విధంగా నిన్ను వెంబడించి పరలోకమునకు వెళ్ళాడు, లేక వాడబడి మరి పరలోకమునకి, అలాగే మేము కూడా నీ సందులో వాడబడి జీవించి నేను నీ రాజ్యం కొరకు ఆయుధపడే కృప అందరికీ దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి 100 రెట్లుగా ఫలించడానికి సహాయం చేయండి. ఎవరైతే ఈ సమయంలో బలహీనతలతో, వ్యాధులతో, చూపు లేని వారుగా, నడవలేని వారంగా, మంచముల మీద ఉండి వేదనతో, బాధతో, అనారోగ్యంతో కేకలు వేస్తున్నారు, బాధపడుతున్నారు, అట్టి వారందరిని మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి లేవనెత్తి గొప్ప స్వస్థత కార్యాలు జరిగించి మరి వారు కూడా నిన్ను ఘనత తెచ్చి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు కూడా వారిని చేసుకోమని, అటు కృప అందరికీ దయచేయమని, మీరే మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించునుగాక. మరి దేవుడు మీతో మాట్లాడినట్టయితే మీ వాక్యాన్ని విషయంలో, అలాగే ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.